పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో 31 సమావేశాలు పెట్టిండు కేటీఆర్ నన్ను ఓడించాలని. ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు, కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైసలు ఇచ్చేది లేదు, నీకు ఏమైనా ఆస్తుంటే అమ్ముకో అని చెప్పిండు. ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు, బూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఎన్నికలు చేయకు, వదిలేసాయి, ఈటల రాజేందర్ గెలవాలి. ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా? కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా? నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు, నువ్వు భూములు అమ్మకుంటా రైతులకు రుణమాఫీ చేయని. భూములను అమ్మకుంటా రుణమాఫీ చేయి, బుక్కెడు బో పెట్టకుండా పిల్లల్ని ఆంబోతులాగా తయారు చేయి. ఏందా రాజేందర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని వేల ఎకరాలు కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా? హైదరాబాద్ చుట్టుముట్టూతా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం, ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే. నేను ప్రజలకు మంచి చేద్దాము, ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే, అరే ఆయన కష్టపడుతుంది కదా, చేస్తా ఉంటుంది కదా, చేయని అనాల్సింది పోయి అట్టెట చేస్తావు, నువ్వు భూములు అమ్ముతావా? అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు? అంటే చేయొద్దా, రైతులకు రుణమాఫీ చేయొద్దా? భూములు మీరే అమ్ముకుంటారా, మీరే గుచ్చుకుంటారా, మీరే ఆక్రమించుకుంటారా? దేవుడి భూములు ఆక్రమించుకున్నా నీ మీద ఆయన అన్నాడు, ఇప్పటివరకు చర్యలు తీసుకోలే. కేసీఆర్ ధరణితోని 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు, ఆయన దాని మీద ఏం జోలి చెప్తలేడు, ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు. అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు, గెలుస్తున్నాడని అభినందించిండు. తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కుండ వలగొట్టిండు. ఇక కేటీఆర్ గుండు వలగొట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు, నువ్వు అరేనాయన రోజంతా తిననీకే? ఎంతసేపు తింటావా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది, ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు? అసలు ఏమన్నా 10 ఏళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా ఓడగొట్టాలనో బాధ్యత లేకుండా 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే, అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు, చేయని చూద్దాం, 6 నెలలు సంవత్సరం సంసారం చేయని, పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్నా పెద్దోళ్ళు. కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది నా వ్యాపారం. ఏంది జరగొద్దు, ఏంది ఉండొద్దు. కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా, ఇంకేం చెప్తాడండి, నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా. ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని? ఇట్లా మాట్లాడచ్చునా?
కేసీఆర్ ని జైల్లో వేస్తా, చెల్లపల్లి జైల్లో పెడతా. కేసీఆర్ ఒకవేళ భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా? ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా? నా జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు నిరాహార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైళ్లలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా, మాట్లాడచ్చునా? ఇది ధర్మమేనా? మన తెలంగాణ జాతి గౌరవమా? ఇలా న్యూయార్క్లో, లండన్లో, ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిండని చెప్తారు. 58 ఏళ్లు గోసపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్లు లేక, మంచినీళ్లు లేక, కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనొచ్చునా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, నన్ను తిడితే పర్వాలేదు, కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను, వాళ్ళని వదిలిపెట్టని మనం చేస్తా ఉన్నాం. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా తెలంగాణ బిడ్డలకు, నా తెలంగాణ ప్రజలకు నా కళ్ళ ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. ఎంతవరకైనా తగ్గిస్తాం. ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇయ్యాలి. మేము ఎట్లా ఇచ్చినామో నువ్వు ఇచ్చిన 15,000 ఇయ్యకున్నా మంచిదే, మేము ఇచ్చిన 10,000 మొత్తం రైతులకు ఇయ్యాలి. రైతు బీమా అట్లే నడవాలి, పేదలకు న్యాయం జరగాలి, దళిత బంధు ఇయ్యాలి. ఇవన్నీ జరగాలంటే, జరిగించానంటే నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఊర్లో పంచాయతీ పడుతుంది, ఇద్దరు అన్నదమ్ములకో పాలెలకో పంచాయతీ పడుతుంది. పడితే ఏమవుతుంది? ఆయన ఒక పంచమును పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచమును పెట్టుకుంటాడు వాదించడానికి. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి ప్రజల తరఫున మాట్లాడే పంచం ఎవరుండాలి? ఎవరుండాలి? కేసీఆర్ అయినా, బీఆర్ఎస్ అయినా? బీఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం. బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి. కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచిన కృష్ణారెడ్డి గారు నిజాయితీపరుడు, నీతిపరుడు, మంచివాడు, సీనియర్ నాయకుడు. దయచేసి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి ఆయన్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచి మాటతో ఈ ప్రభుత్వం వినే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ బలంగా ఉంటేనే, పోరాడే పద్ధతిలో ఉంటేనే బ్రహ్మాండంగా మనం వాళ్ళతో కొట్టాడగలుగుతాం, మన హక్కులు నెరవేర్చుకోగలుగుతాం. అందువల్ల మీ అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.